అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానముగా మీకు మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి. జకరియా 8:15 Zechariah chapter 8 verse 15. I am determined to do good again for you. Do not be afraid. పరిస్థితులను చూసి, స్థితిగతులు, మరి జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక విషయాలు మనల్ని భయపెడుతున్నప్పటికీ వాక్యంలో ప్రభు చెప్పిన మాట, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నీ విషయంలో ఒక తీర్మానం తీసుకున్నానంటున్నాడు దేవుడు. ప్రభు మన పట్ల ఏం తీర్మానం తీసుకున్నాడు? నీకు మేలు చేయని ఉద్దేశించున్నాను. ఆ దినాల్లో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ విషయంలో దేవుడు చెప్పిన మాట, నేడు అదే దేవుడిని సేవిస్తున్న మనం మీ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఆర్థిక విషయాలలో, మీ ఆత్మీయ జీవితంలో కూడా ఆయన మేలు చేయని ఉద్దేశించున్నాడు కనుక భయపడకండి. ఆయన ఉద్దేశించాడు, నిర్ణయించాడు ఇది జరగాలి అని. ఏమని? మీకు మేలు కలగాలని, మీరు వర్ధిల్లాలని, మీ జీవితంలో మీరు దేవునికి మహిమకరంగా జీవించాలని, ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు మీరు జయించుటకు మీకు శక్తి కలగాలని దేవుడు నిర్ణయించాడు కనుక దాన్ని ఎవరు ఆపలేరు. దైవ నిర్ణయం అనేది చాలా గొప్పది. ఇది దేవుని మూలంగా కలిగినది అంటాం. అవును, దేవుని మూలంగా కలిగిన విషయాలు కానీ, దైవ నిర్ణయం వల్ల జరిగేవి కానీ ఏ శక్తులు ఆపలేరు. దేవుడు మీకు చేయబోతున్న మేలుని ఈ లోకంలో ఎవరు ఆపలేరు. శత్రువులు కానీ, మీ మిత్రులు కానీ, మీపై అసూయపడేవారు కానీ, మీకు విరోధంగా మాట్లాడేవారు కానీ ఎవరు కూడా ఆయన స్టార్ట్ చేసిన మేలు ఆపలేరు. ఆయన తీర్మానాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి? అందుకే విశ్వాసంతో ప్రార్థించు, నిరీక్షణ కలిగి ఉండు, దేవుని దగ్గర మొరపెట్టు. దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగి జీవిద్దాం, అలాగే మనుషుల ఎదుట కూడా మంచి మనసాక్షి కలిగి జీవిద్దాం. చూడండి, లోకంలో కొందరు కపట సహోదరులు కపటోపాయాలు పడుతూ ఎదుటి వారికి కీడు కలిగించాలని, దేవుని ప్రజలకు ఇబ్బంది కలిగించాలని, విశ్వసించి ప్రార్థిస్తున్న నీ జీవితానికి నష్టం కలిగించే విధంగా ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో సౌలు రాజు కనిపిస్తాడు. ఇతడు దేవుడు అభిషేకించినటువంటి దావీదును రాజు కానివ్వకుండా ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. సకల కుయుక్తులు పని అతను లేకుండా చేయాలని పలు విధాలుగా ప్రయత్నం చేసి అతని మీద యుద్ధం ప్రకటిస్తాడు. మరి అతను ఎక్కడ కనబడి అతన్ని పట్టుకొని రమ్మంటాడు, అతను ప్రాణం తీయమంటాడు. ఎన్ని ఎత్తుగడలు వేసినా దేవుడు అభిషేకించిన దావీదుకి ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే దేవుడు దావీదు విషయంలో మేలు చేయని ఉద్దేశించాడు కనుక దాన్ని ఎవరు ఆపలేకపోయారు. నమ్మికతో, విశ్వాసంతో ముందుకు సాగు. ఆ దేశాన్ని ఏళ్తున్న రాజే దావీదును చంపజూచినప్పుడు ఎటుపోవాలో అర్థం కాక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. అడవుల్లో, చెట్ల మధ్యలో, గుహల్లో దాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆయన ప్రార్థన అయితే మానలా. పరిస్థితులు బాగాలేకపోయినా ప్రార్థించాడు. అనుకున్నాడు ఇక నా పని అయిపోయిందని. కానీ దేవుడు నిర్ణయించాడు, నిశ్చయించాడు ఏమనంటే దావీదుకు మేలు చేయాలని. ఆయన నిర్ణయించిన కాలం రానే వచ్చింది. దావీదును బయటికి తీసుకొచ్చాడు. ఇతనికి విరోధంగా గొయ్యితో విన్న సౌలు హతమైపోయాడు. ఇతని దేవుడు నిలబెట్టి సుమారుగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నిలేవాడిగా, గొప్ప మహారాజుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మరి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుయుక్తులు పన్ని అతను లేకుండా చేద్దామని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా శత్రువుల ప్రయత్నాలను దేవుడు విఫలం చేసి దేవుడు నిశ్చయించినటువంటి ఆ మేలులన్నీ కూడా దావీదు మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో, ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తుండగా మీ కొరకు దేవుడు నిర్ణయించిన మేలులు ఖచ్చితంగా మీరు, మీ కుటుంబస్తులు పొందుకుంటారు. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. ప్రియనున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. పైనుండి పడుతున్న వర్షాన్ని మనం ఆపగలమా?
సూర్య వెలుగు మన మీద పడకుండా ఆపగలరా? అలాగనే ప్రపంచంలో ఎన్ని శక్తులు మీకు విరోధంగా ఉన్నప్పటికీ ప్రభు మీ పక్షంగా చేసిన వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించండి. ఇర్మియా గ్రంథం 29:11 కూడా భయపడవద్దు, నీ కొరకు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను, మీకు మేలు చేయని ఉద్దేశించున్నాను, కీడు కాదు మేలే అన్నాడు. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఆయన మీ కొరకు ఉద్దేశించిన ఆ మేలులు మీ సొంతమై దేవుని చిత్తం నెరవేర్చేవారుగా, దేవునికి బలమైన సాక్షులుగా మీరు ఉండాలని మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కన్ను మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు భయభక్తి కలిగి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నిరీక్షణ కలిగిన వారిని బలపరచువాడు నీవే. ప్రభు, నీ ఎదుటి యథార్థ హృదయంతోనూ నిర్మలమైన మనస్సాక్షితోనూ యథార్థంగా జీవించే కృప నీ ప్రజలందరికీ దయచేయండి. నిన్ను నమ్మిన వారిని, నీ ఎడల యథార్థ హృదయం గల వారికి ఏ మేలు చేయక మానవని సెలవిచ్చున్నావు. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా అందరి జీవితాల్లో మీరు నిర్ణయించిన మేలులు మా ఎద్దుకు వచ్చునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, మీరు అనుగ్రహించే మేలులు పొందేవారుగా, అర్హమైన పాత్రలుగా మా జీవితాలను స్థిరపరచండి, బలపరచండి. ప్రభు, నీ చిత్తంలో మేము కొనసాగులాగున మీ సహాయం మాకు అనుగ్రహించి, ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా బలపరచమని నీ రాకడకు సిద్ధపరచండి. నీ ఉద్దేశంలో మా పట్ల నెరవేర్చి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి we wish you happy birthday to you, many more days of the day. God bless you. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి, వాక్యమును బట్టి, ప్రార్థించడం బట్టి సంతోషిస్తే దేవుడు మీ వాంఛలు తీరుస్తా అన్నాడు. మీ హృదయంలో ఎన్నో వాంఛలు ఉన్నాయి, అవి తీర్చగల శక్తిమంతుడైన దేవుని బట్టి సంతోషించండి. Delight thyself in the Lord and he will give you the desires of your heart. You have so many desires in your heart. It is possible God can provide all your needs, but at the same time, are you rejoicing in God? ధనములో, లోకంలో, పాపంలో కాకుండా దేవుల్లో రిజాయిస్ చేయండి. రిజాయిస్ ఇన్ జీసస్. యేసులో ఆనందించండి. ప్రార్థనలో, వాక్యంలో మీరు తప్పక దీవించబడతారు. మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మే ద లార్డ్ బ్లెస్ యు విత్ దిస్ వర్డ్. మత్తయి 5:14 ప్రకారంగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వైఫ్ అండ్ హస్బెండ్, బోత్ ఆఫ్ యూ, క్రీస్తు ప్రభు వారికి గుణగణాలు ప్రచురపరచు నిమిత్తం ప్రభు మిమ్మల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తల్లి వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన క్రీస్తు యేసు యొక్క గుణాలను లోకానికి ప్రచురపరిచేవారుగా, ఆదర్శ దంపతులుగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టి, ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకుని ఆనందించి ప్రభుడు స్తుతించే కృప మీ ఇద్దరికి ప్రభు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు అధికమవునుగాక. God bless you. God bless your family.